మనం మన ప్రీవియస్ వీడియోలో జావాస్క్రిప్ట్‌లో రీయూజబుల్ ఇన్‌పుట్ కాంపోనెంట్ అండ్ వాలిడేషన్‌ని క్రియేట్ చేసాం. ఫార్మ్ వాలిడేషన్. కానీ రియల్ వరల్డ్‌లో రియాక్ట్ ప్రాజెక్ట్స్‌కైతే టైప్ స్క్రిప్ట్ ఎక్కువ యూజ్ చేస్తారు. వెన్ కంపేర్ టు జావాస్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో, ఈరోజు మనం ఏం చేద్దామంటే, మన కంప్లీట్ ఫార్మ్ వాలిడేషన్ ప్రాజెక్ట్‌ని అంటే ఇప్పుడు మన యూజర్ ఫార్మ్‌ని గాని, ఇన్పుట్ ఫీల్డ్ గాని, యాప్.json గాని వీటన్నిటిని జావాస్క్రిప్ట్ నుండి టైప్ స్క్రిప్ట్‌కి మైగ్రేట్ చేద్దాం. అలాగే ఇంటర్‌ఫేసెస్ గురించి, టైప్ సేఫ్టీ గురించి, రియాక్ట్ ఈవెంట్ టైపింగ్స్ గురించి కూడా నేర్చుకుందాం. సో, అందుకోసం ఫస్ట్ మనం ఏం జేయాలంటే, మన యాప్.jsని, యూజర్ ఫార్మ్.jsని, ఇన్పుట్ ఫార్మ్.jsని జావాస్క్రిప్ట్ ఫైల్స్ నుంచి టైప్ స్క్రిప్ట్ ఫైల్స్‌గా కన్వర్ట్ చేద్దాం. ఈ యాప్.jsని కాస్త యాప్.tsx కింద మార్చుకుందాం. యూజర్ ఫార్మ్.jsని కాస్త యూజర్ ఫార్మ్.tsx కింద మారుద్దాం. అంటే టైప్ స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ ఫైల్స్ కింద జావా స్క్రిప్ట్ ఫైల్స్ని టైప్ స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ ఫైల్స్ కింద మారుద్దాం ఫస్ట్. ఇన్పుట్ ఫీల్డ్ డాట్ జేఎస్ని ఇన్పుట్ ఫీల్డ్ డాట్ టీఎస్ఎక్స్ కింద మారుద్దాం. ఇది మనం ఫస్ట్ చేంజ్. నెమ్మదిగా ఒక్కొక్క చేంజ్ చేసుకుంటూ వెళ్దాం. సో, మనం ఇప్పుడు ఆల్రెడీ యాప్.tsx, యూజర్ ఫార్మ్.tsx, ఇన్పుట్ ఫీల్డ్.tsx అని కాంపోనెంట్స్‌ని టైప్ స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ ఫైల్స్ కింద మార్చేసాం. సో, కానీ ఇప్పుడు మనకి యాప్ అన్నది అదే కాంపోనెంట్ ఫంక్షనల్ కాంపోనెంట్ కదా! సో, ఇప్పుడు ఇది టైప్ స్క్రిప్ట్‌కి ఇది ఫంక్షనల్ కాంపోనెంటా కాదా అని ఎలా అర్థమవుతుంది? మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. ఎలాగా రియాక్ట్.fc అని చెప్పి ఇలా పెట్టి దీనికి రియాక్ట్.fc అని పెట్టి చెప్తే అది ఫంక్షనల్ కాంపోనెంట్ అని దానికి అర్థమవుతుంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే రియాక్ట్.fc అంటే ఒక ఫంక్షనల్ కాంపోనెంట్‌కి అది సింపుల్‌గా టైప్ డెఫినిషన్ అనమాట. ఇది టైప్ స్క్రిప్ట్‌కి ఏమని చెప్తుందంటే ఇదొక ఫంక్షనల్ కాంపోనెంట్ అని చెప్తుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? రిటర్న్ టైప్ ఆటోమేటిక్‌గా జేఎస్ఎక్స్ లేదా టీఎక్స్ అని ఐడెంటిఫై చేస్తుంది. ప్రాప్స్‌ని ఈజీగా డిఫైన్ చేసుకోవచ్చు. మనం ఎలా ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ అని డిఫైన్ చేయటం వలన. ఇక్కడ చూస్తే మనకి యాప్.tsxలో నేను రియాక్ట్.fc అని పెట్టిన తర్వాత కూడా నాకింకా కొన్ని కొన్ని ఎర్రర్స్ డిస్‌ప్లే చేస్తుంది కోడ్‌లో కదా! కుడ్ నాట్ ఫైండ్ ఎ డిక్లరేషన్ అని అలా జేఎస్ఎక్స్ రన్ టైమ్ అని అలా డిస్‌ప్లే చేస్తుంది కదా ఎర్రర్స్. ఇవి మేజర్‌గా ఎందుకు డిస్‌ప్లే చేస్తుందంటే మనకి టైప్ స్క్రిప్ట్ రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒకవేళ రియాక్ట్ వాడి టైప్ స్క్రిప్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి మీరు. ఇక్కడ మనం 2 ప్యాకేజెస్ ఖచ్చితంగా ఇన్‌స్టాల్ చేయాలి. అందులో ఒకటేంటంటే ఆహ్, టైప్స్ రియాక్ట్ అన్నది ఒక ప్యాకేజు. ఆహ్, టైప్స్ రియాక్ట్ డామ్ అన్న ఒక ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయాలి. ఎందుకు ఇన్‌స్టాల్ చేయాలి ఈ రెండిటిని? ఈ రెండిటిని ఇన్‌స్టాల్ చేయడం వల్ల మనకొచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీస్‌కి టైప్ స్క్రిప్ట్‌కి టైప్ స్క్రిప్ట్‌కి అర్థం అవ్వే టైప్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో, ఏం చేస్తదంటే ఇక్కడ టైప్స్ రియాక్ట్ ప్యాకేజ్ ఏం చేస్తది? రియాక్ట్ కాంపోనెంట్స్, హుక్స్ లేదా ప్రాప్స్ లేదా ఈవెంట్స్‌కి టైప్ డెఫినిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంతే కాకుండా ఈ టైప్స్ రియాక్ట్ డామ్ అనే ఇంకో ప్యాకేజ్ ఉంది చూడండి. ఇది రియాక్ట్ డామ్ రెండరింగ్ మెథడ్స్‌కి టైప్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, వీటి వల్ల మనకేంటి అక్కడ మనకు పైన కనిపించే ఎర్రర్స్ అనేది రిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే జావాస్క్రిప్ట్ ప్యాకేజ్‌కి మనం టైప్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాం కాబట్టి. సో, రియాక్ట్‌ని ఇక్కడ ఈ 2 ప్యాకేజెస్ వల్ల మేజర్ అడ్వాంటేజ్ చెప్పేస్తున్నా చూడండి. రియాక్ట్‌ని టైప్ స్క్రిప్ట్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్యాకేజెసే ఇవి 2. సో, కానీ వీటి రెండిటిలిని నార్మల్‌గా మనం డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేయం. నార్మల్ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ప్యాకేజ్ అదే ఆ ప్యాకేజ్ నేమ్స్ పెట్టి ఇన్‌స్టాల్ చేయం. ఇన్‌స్టెడ్ డెవ్ డిపెండెన్సీస్‌గా ఇన్‌స్టాల్ చేసుకుంటాం. రన్ టైమ్‌లో రన్ చేయడానికి అందుకు. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు ఆ ఎర్రర్స్ అనేవి పోయినాయి. బికాస్ ఆఫ్ దీస్ ప్యాకేజెస్ ఆర్ గెట్టింగ్ ఇన్‌స్టాల్ అయిపోయినాయి. నాకు యాప్.tsx అనేది ప్రాపర్‌గా ఇప్పుడు ఒక టైప్ స్క్రిప్ట్ ఎక్స్‌టెన్షన్ ఫైల్ కింద కన్వర్ట్ అయిపోయింది. సిమిలర్‌గా ఇప్పుడు నేను యూజ్‌ఫార్మ్.tsxని ఇన్పుట్ ఫీల్డ్.tsxని కూడా కన్వర్ట్ చేయాలి. సో, యాప్.tsx కాంపోనెంట్‌ని మనం ఫిక్స్ చేసేసాం యాప్.tsxని. ఇప్పుడు యూజర్ ఫార్మ్ కాంపోనెంట్ దగ్గరికి వెళ్దాం. సో, యూజర్ ఫార్మ్ కాంపోనెంట్ కూడా రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ అని దీనికి అర్థమయ్యేలా చెప్దాం. టైప్ స్క్రిప్ట్‌కి రియాక్ట్.fc అని అప్డేట్ చేసాం. రియాక్ట్.fc అని అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు
నాకు యూజర్ ఫామ్‌లో మొట్టమొదటిగా ఉన్నదేంటి? ఫార్మ్ డేటా అనే స్టేట్ వేరియబుల్‌ని మనం డిక్లేర్ చేసాం. కానీ ఈ స్టేట్ వేరియబుల్ అనేది నాకేంటి? ఇది ఒక ఆబ్జెక్ట్ కదా! సో, ఇప్పుడు నేనేం జేయాలి? ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్‌ని నేను ఈ ఆబ్జెక్ట్‌ని నేను డిఫైన్ జేయాలి. అది ఎలా చేస్తాం? ఇంటర్ఫేసెస్ వాడి డిఫైన్ చేసుకుంటాం. సో, అసలు ఇంటర్ఫేసెస్ ఎందుకు వాడాలి? టైప్ స్క్రిప్ట్‌లో ఇంటర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. టైప్ స్క్రిప్ట్‌లో అసలు ఇంటర్ఫేస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయడానికి యుటిలైజ్ చేసుకుంటాం. సో, ఇప్పుడేం చేద్దామంటే, ఈ ఫార్మ్ డేటాకి ఏదైతే ఉందో, దానికి మనం ఇంటర్ఫేస్‌ని డిఫైన్ చేద్దాం. సో, ఇంటర్ఫేస్‌ని డిఫైన్ చేద్దాం. సో, ఇంటర్ఫేస్‌ని డిఫైన్ చేయాలి అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇంటర్ఫేస్ ఏ వేరియబుల్ ఇద్దాం? ఇది నాకు ఫార్మ్ డేటానే గదా! సో, సింపుల్‌గా నేను ఫార్మ్ డేటా అనే ఇస్తాను. ఫార్మ్ డేటా అని ఇస్తాను. సో, ఇంటర్ఫేస్ వాడి నేనేం చేస్తున్నాను? ఆబ్జెక్ట్ స్ట్రక్చర్‌ని డిఫైన్ చేస్తున్నాను. సో, నాకున్న ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్‌లు ఏమేమున్నాయి? యూజర్ నేమ్ అనేది ఒకటుంది. ఈమెయిల్ అనేది కూడా ఒకటుంది కదా! సో, నేనెక్కడైతే ఇప్పుడు నేను దాన్నే డిఫైన్ చేస్తున్నాను. ఈమెయిల్ అనేది ఒక స్ట్రింగ్ అని, యూజర్ నేమ్ అనేది ఒక స్ట్రింగ్ అని నేను డిఫైన్ చేశాను. సో, సింపుల్‌గా నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, ఈ ఫార్మ్ డేటాని తీసుకొచ్చి ఆ యూజ్ స్టేట్ దగ్గర పెట్టడమే లైన్ నంబర్ 11లో. సో, ఇప్పుడేమైంది? దీనికి క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్‌లో ఉన్న ఈ 2 అట్రిబ్యూట్స్ అదేంటి యూజర్ నేమ్, ఆ యూజర్ నేమ్ యొక్క టైప్ స్ట్రింగ్, ఈమెయిల్ యొక్క టైప్ స్ట్రింగ్ అని నా టైప్ స్క్రిప్ట్ ఫైల్‌కి క్లియర్‌గా చెప్తున్నాను నేను. సో, నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? నేను ఫార్మ్ డేటాకి ఒక ఇంటర్ఫేస్‌ని డిఫైన్ చేసుంచాను. తర్వాత స్టేట్ నాకేముంది? సెట్ ఎర్రర్స్ అన్న ఒక స్టేట్ ఉంది. ఇది కూడా ఆబ్జెక్టేగా. సో, దీనికి కూడా నేను ఒక ఇంటర్ఫేస్‌ని డిఫైన్ చేస్తాను. ఫర్ టైమ్ బీయింగ్ ఇది నా ఫార్మ్‌లో ఉన్న ఎర్రర్సే కదా! సో, దీనికి నేను ఫార్మ్ ఎర్రర్స్ అన్న ఇంటర్ఫేస్‌ని డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఫార్మ్ ఎర్రర్స్ అని పెట్టాను. ఫార్మ్ ఎర్రర్స్ అని పెట్టాను. సో, ఇప్పుడు నేను ఈ ఇంటర్ఫేస్‌ని ఎక్కడ డిఫైన్ చేయాలి? ఇక్కడ డిఫైన్ చేస్తాను. లైన్ నంబర్ 10లో ఇంటర్ఫేస్ ఫార్మ్ ఎర్రర్స్ యూజర్ నేమ్, ఈమెయిల్‌ని డిఫైన్ చేశాను. సో, ఇక్కడ యూజర్ నేమ్ తర్వాత క్వెషన్ మార్క్, ఈమెయిల్ తర్వాత క్వెషన్ మార్క్ ఎందుకు పెట్టాము అంటే, నాకు యూజర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉండాలని లేదు. ఎర్రర్ ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. ఈమెయిల్ కూడా అంతే కదా! ఎర్రర్ ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. సో, కండిషనల్‌గా పెడుతున్నాం ఫార్మ్ ఎర్రర్స్‌ని. ఫార్మ్ ఎర్రర్స్‌ని ఇప్పుడు నేను ఇక్కడ డిఫైన్ చేసేసాను. ఎక్కడ? సెట్ ఎర్రర్స్ దగ్గర. సో, నేనది డిఫైన్ చేసిన వెంటనే నాకు కొన్ని ఎర్రర్స్ మాయమైపోయినాయి కదా! సో, ఇప్పుడు నాకు మిగిలిపోయిన ఎర్రర్స్ ఏంటి? న్యూ ఎర్రర్స్ దగ్గర న్యూ ఎర్రర్స్ ఆర్ యూజర్ నేమ్ న్యూ ఎర్రర్స్ డాట్ యూజర్ నేమ్‌కి టైప్ ఎగ్జిస్ట్ అయ్యలేదు. న్యూ ఎర్రర్స్ డాట్ ఈమెయిల్‌కి టైప్ ఎగ్జిస్ట్ అయ్యలేదు అని చెప్తుంది. ఇవే కదా ఇప్పుడు నాకు మిగిలిపోయినవి. సో, వీటిల్ని కూడా మనం నెమ్మదిగా ఫిక్స్ చేద్దాం. సో, ఈ న్యూ ఎర్రర్స్ అనేది నాకు సింపుల్‌గా అది ఇప్పుడు నాకు సెట్ ఎర్రర్స్‌లో ఏ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ యుటిలైజ్ చేసుకుంటున్నానో, నేను న్యూ ఎర్రర్స్ కూడా అదే ఇంటర్ఫేస్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చు కదా! ఎందుకు? ఇక్కడ నేను వాలిడేట్ ఫార్మ్ నుండి ఏదైతే రిటర్న్ చేస్తున్నానో సింపుల్‌గా దాన్నే గదా నేను సెట్ ఎర్రర్స్‌లో పెట్టేది. ఈ వాలిడేట్ ఫార్మ్‌లో వచ్చే న్యూ ఎర్రర్స్‌నే నేను తీసుకొచ్చి నా సెట్ ఎర్రర్స్‌లో పెడుతున్నాను. సో, సింపుల్‌గా ఇక్కడ న్యూ ఎర్రర్స్‌ని కూడా నేను ఏం జేయొచ్చు, నా ఫార్మ్ ఎర్రర్స్ ఇంటర్ఫేస్‌ని యుటిలైజ్ చేసుకొని నేను నా న్యూ ఎర్రర్స్ ఆబ్జెక్ట్‌ని కూడా డిఫైన్ జేయొచ్చు. సో, సింపుల్‌గా అది నేను చెయ్యాలంటే నేనేం జేయొచ్చు ఇక్కడ న్యూ ఎర్రర్స్ దగ్గర లైన్ నంబర్ 27లో న్యూ ఎర్రర్స్ దగ్గర నేనేం చేయొచ్చు? సింపుల్‌గా ఒక కాలన్ పెట్టి ఫార్మ్ ఎర్రర్స్ అని పెడితే నాకిక్కడున్న మెజారిటీ ఎర్రర్స్ రిలేటెడ్ టు న్యూ ఎర్రర్స్ ఆబ్జెక్ట్ రిజాల్వ్ అయిపోతున్నాయి. ఎందుకంటే వాటి టైప్స్ కూడా నేను ఈ ఫార్మ్ ఎర్రర్స్ ఇంటర్ఫేస్ వాడి నేను డిఫైన్ చేసేసాను. మనం ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిందేంటంటే వాలిడేట్ ఫార్మ్ దగ్గరికే వెళ్దాం మళ్ళీ. ఈ వాలిడేట్ ఫార్మ్ ఫంక్షన్ ఏదైతే ఉందో మనం రాసిన ఫంక్షన్ అదేం చేస్తుంది? న్యూ ఎర్రర్స్ అన్న ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తుంది. ఈ న్యూ ఎర్రర్స్ ఆబ్జెక్ట్‌ని అది రిటర్న్ చేస్తుంది గదా! సో, న్యూ ఎర్రర్స్ యొక్క టైప్ ఇంటర్ఫేస్ ఏంటి? ఫార్మ్ ఎర్రర్స్ అన్న ఇంటర్ఫేస్‌ని యుటిలైజ్ చేసుకొని ఆ న్యూ ఎర్రర్స్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్‌ని మనం డిఫైన్ చేసాం. కానీ ఇక్కడ ఈ వాలిడేట్ ఫార్మ్‌కి కూడా సిన్స్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఎన్ ఆబ్జెక్ట్ అదొక ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఏ టైప్‌ని ఇది రిటర్న్ చేస్తుంది అని మనం స్పెసిఫై చేయాలి. సో, అందుకోసం ఏం చేస్తామంటే ఈ యారో ఫంక్షన్ లోపలన ఈ ఫార్మ్ ఎర్రర్స్ అన్న ఇంటర్ఫేస్‌ని కూడా మనం ఇక్కడ స్పెసిఫై చేస్తామనమాట. సో, ఇది స్పెసిఫై చేసినప్పుడు సో, ఫర్దర్ ఎర్రర్స్ ఈ వాలిడేట్ ఫార్మ్
ఇప్పుడు ఇక్కడ వాలిడేట్ ఫార్మ్ అనేది మనం ఎక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నాం, లైన్ నెంబర్ 42లో యూటిలైజ్ చేసుకుంటున్నాం. సో ఈ వాలిడేషన్ ఎర్రర్స్కి ఇంటర్ఫేస్ ఏంటి, సింపుల్గా ఈ టైప్ ఫార్మ్ ఎర్రర్స్ ఇంటర్ఫేస్లో నాకు డేటా రావాలని ఇక్కడ నేను చెప్పేస్తున్నాను. సో ఇప్పుడు మనకు మిగిలిపోయిన ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయి, హ్యాండిల్ సబ్మిట్ దగ్గర ఈవెంట్కి ఒక ఎర్రర్ మిగిలిపోయింది, హ్యాండిల్ చేంజ్ దగ్గర ఒక ఈవెంట్కి ఎర్రర్ మిగిలిపోయింది. సో ఈ ఈవెంట్ టైప్స్ని మనం డిఫైన్ చేయటమే ఇప్పుడు. ఈ ఈవెంట్ ఏంటి, ఇది నాకు రియాక్ట్ అప్లికేషన్లో వచ్చే ఈవెంటే కాబట్టి నేను ఏం చేస్తానంటే, హ్యాండిల్ సబ్మిట్ ఎప్పుడు చేస్తున్నాం, ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు చేస్తున్నాం కాబట్టి రియాక్ట్ డాట్ ఫామ్ ఈవెంట్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఫామ్ ఎలిమెంట్ పెట్టేస్తాం. సో ఇది అయిపోయింది. సిమిలర్గా ఇది చేంజ్ ఈవెంట్ కాబట్టి ఇది ఎప్పుడు చేంజ్ జరుగుతుంది, ఇన్పుట్ ఎలిమెంట్ దగ్గర చేంజ్ జరుగుతుంది, హ్యాండిల్ చేంజ్ ఫంక్షనాలిటీ. ఇది చేంజ్ ఈవెంట్ కాబట్టి సింపుల్గా ఇలా స్పెసిఫై చేసేయటమే, రియాక్ట్ డాట్ చేంజ్ ఈవెంట్ ఫర్ హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్. అంతే. ఇప్పుడు నాకు మెజారిటీ కేసెస్లో ఎక్కడెక్కడైతే టైప్ ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ నేను ఫిక్స్ చేసుకుంటూ వచ్చేసాను యూజర్ ఫామ్లో. సిమిలర్గా ఇన్పుట్ ఫీల్డ్లో కూడా మనం చెయ్యాలి. ఈ టైప్ ఎర్రర్స్ అన్నిటిని ఫిక్స్ చేసి ఇది ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్ కింద ప్రాపర్గా కన్వర్ట్ చేయాలి. అది ఇప్పుడు మనం చేద్దాం. సో ఇప్పుడు మనకు యాప్ డాట్ టీఎస్ఎక్స్ అయిపోయింది, యూజర్ ఫామ్ డాట్ టీఎస్ఎక్స్ కూడా అయిపోయింది. మిగిలిపోయింది ఏంటి, ఇన్పుట్ ఫీల్డ్ డాట్ టీఎస్ఎక్స్. నాకు ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఓపెన్ చేసిన వెంటనే నాకు చూపించే ఎర్రర్స్ ఎక్కడ వస్తున్నాయి, డైరెక్ట్గా నేను ప్రాప్స్లో చేస్తున్నాయి నాకు ఎర్రర్స్ అన్ని. లేబుల్ అన్నదానికి టైప్ లేదు, ప్లేస్ హోల్డర్కి టైప్ డిఫైన్ లేదు, టైప్కి టైప్ డిఫైన్ అయ్యలేదు, నేమ్కి వాల్యూకి ఆన్ చేంజ్కి ఎర్రర్కి టైప్స్ అనేవి డిఫైన్ అయ్యి లేవు అని చెప్తుంది. సో మనం ఈ ఇప్పుడు ఇవన్నీ ఏంటి నాకు, అసలు అసలు ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఫస్ట్ నేను ఏం చేయాలి, ఇది ఒక రియాక్ట్ కాంపోనెంట్ అనేది అని నేను స్పెసిఫై చేయాలి. అది ఎలా చేస్తాను, రి రియాక్ట్ డాట్ ఎఫ్సి అని చెప్పి నేను అదొక ఫంక్షనల్ కాంపోనెంట్ అని నేను చెప్తున్నాను. సో ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ అని చెప్పిన తర్వాత నాకు ఇక్కడ ఏంటి, ఇవన్నీ ప్రాప్స్, ఈ ప్రాప్స్ అన్ని ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ రిసీవ్ చేసుకుంటుందని నేను చెప్పాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఒక ఇంటర్ఫేస్ని డిఫైన్ చేస్తాను. క్యాప్స్లో అయిపోయింది. ఒక ఇంటర్ఫేస్ని డిఫైన్ చేస్తాం. ఇంటర్ఫేస్ పేరు ఇన్పుట్ ఫీల్డ్ ప్రాప్స్ అనే పెడదాం ఫర్ టైం బీయింగ్. సో నాకు ఇక్కడ వచ్చేవి ఏంటి, లేబుల్ అనేది వస్తుంది, ఆ లేబుల్ నాకు స్ట్రింగే, ప్లేస్ హోల్డర్ స్ట్రింగే, టైప్ కూడా స్ట్రింగ్, నేమ్ స్ట్రింగ్, వాల్యూ స్ట్రింగ్, ఎర్రర్ అనేది ఆప్షనల్, అది కూడా స్ట్రింగే కానీ కదా. ఎర్రర్ మనం ఉంటే డిస్ప్లే చేస్తాం, లేకపోతే డిస్ప్లే చేయం, అందుకనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇక్కడ ఆన్ చేంజ్ అనేది ఒక ఈవెంట్, సో అందుకనే ఇక్కడ మనకి యారో ఫంక్షన్ రూపంలో వచ్చింది. ఈ ఆన్ చేంజ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, చేంజ్ ఈవెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఇన్పుట్ ఎలిమెంట్ మీద జరుగుతుంది కాబట్టి ఆన్ చేంజ్ ఈవెంట్ అలా స్పెసిఫై అయ్యి వచ్చింది. సో ఇవన్నీ వ్యాలిడ్, సో ఇక్కడ దాకా ఇది తీసుకుంటాం. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ ప్రాప్స్ని ఏవైతే మనం ప్రీ డిఫైన్ చేసి పెట్టామో ఇంటర్ఫేస్ వాడి, ఆ ఇన్పుట్ ఫీల్డ్ ప్రాప్స్ని మన రియాక్ట్ డాట్ ఫామ్ ఎలిమెంట్కి ఇలా స్పెసిఫై చేయాలి లైన్ నెంబర్ 14లో ఉన్నట్టు. సో ఎప్పుడైతే మనం అలా స్పెసిఫై చేస్తామో ఈ ఇన్పుట్ ఫీల్డ్ యొక్క రిసీవ్ చేసుకునే ప్రాప్స్ని మనం ప్రాప్స్ యొక్క టైప్స్ని ప్రీ డిఫైన్ చేసేసాం. సో ఇక్కడ కూడా ఇప్పుడు మన టైప్ ఎర్రర్స్ అనేవి ఫిక్స్ అయిపోయినాయి. సో ఇంకా మనకి టైప్ రిలేటెడ్ ఎర్రర్స్ అనేవి మ్యాక్సిమం రావు బికాస్ ఆఫ్ దిస్ టైప్ స్క్రిప్ట్ హ్యాండ్లింగ్. సో అయిపోయింది. ఇది ఇప్పుడు మనకి యాప్ డాట్ టీఎస్ఎక్స్ అనేది ప్రాపర్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ కింద కన్వర్ట్ అయిపోయింది, యూజర్ ఫామ్ అనేది టైప్ స్క్రిప్ట్ ఫైల్ కింద కన్వర్ట్ అయిపోయింది, ఇన్పుట్ ఫీల్డ్ అనేది కూడా టైప్ స్క్రిప్ట్ ఫైల్ కింద కన్వర్ట్ అయిపోయింది ప్రాపర్గా. ఇప్పుడు మనం మన యాప్ని రన్ చేసామనుకోండి, యాప్ని రన్ చేసిన తర్వాత మనకి ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. ఎందుకు అంటే నేను ప్రతిదీ టైప్ స్క్రిప్ట్ ఫైల్ కింద కన్వర్ట్ చేశాను, యాప్ని, యూజర్ ఫామ్ని, ఇండెక్స్ డాట్ టీఎస్ఎక్స్ని, ఇన్పుట్ ఫీల్డ్ని, వీటన్నిటిని మనం టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ కింద కన్వర్ట్ చేసేసాం. కానీ ఇక్కడ జరుగుతున్న ఇష్యూ ఏంటంటే నాకు టీఎస్ కాన్ఫిగ్ డాట్ జేఎస్ని కూడా నేను డిఫైన్ చేయాలి. కానీ ఇక్కడ నా ప్రాజెక్ట్ స్కాఫోల్డింగ్లో ఎక్కడ టీఎస్ కాన్ఫిగ్ డాట్ జేఎస్ ఫైల్ అనేది జేఎస్ఆన్ లేదు. సో ఇప్పుడు మనం దాన్ని టీఎస్ కాన్ఫిగ్ డాట్ జేఎస్ఆన్ని అప్డేట్ చేద్దాం. మన ప్రాజెక్ట్ ఎంటైర్ స్కాఫోల్డింగ్లో మనకు టైప్ స్క్రిప్ట్ కాన్ఫిగ్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ టైప్ స్క్రిప్ట్ కాన్ఫిగ్ని తెచ్చుకుందాం. దానికోసం మనం ఈ కమాండ్ని యూటిలైజ్ చేసుకుందాం, ఎన్పిఎక్స్ టిఎస్సి హైఫన్ హైఫన్ ఇనిట్. సో ఈ టైప్ స్క్రిప్ట్ కాన్ఫిగ్ని ఇనిషియేట్ చేద్దాం. సో ఇది ఇనిషియేట్ అయ్యే లోపు మనం ఏం చేద్దామంటే ఇంకొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి, వాటిని కూడా మనం ఆల్రెడీ
టైప్స్ రియాక్ట్, టైప్స్ డోమ్ ఇన్స్టాల్ చేసేసాం. సో టైప్స్ నోడు, టైప్ స్క్రిప్ట్ని కూడా ఇన్స్టాల్ చేసేద్దాం డిపెండెన్సీస్లోకి. సో ఇది టీఎస్ కాన్ఫిగ్ ఇనిషియలైజ్ అయిపోయింది, వచ్చేసింది టీఎస్ కాన్ఫిగ్. సో టీఎస్ కాన్ఫిగ్ వచ్చింది కదా, సో ఈ ప్యాకేజెస్ని కూడా ఇన్స్టాల్ చేసేద్దాం. వన్స్ ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయ్యే లోపు ఒకసారి మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఈ కంటెంట్ అంతా కాపీ చేసుకుని సేమ్ టీఎస్ కాన్ఫిగ్లో దీన్ని రిప్లేస్ చేయటమే. సింపుల్గా నాకున్న ఎగ్జిస్టింగ్ టీఎస్ కాన్ఫిగ్ డాట్ జేఎస్ఆన్ని ఇక్కడ ఉన్న కంటెంట్తో రిప్లేస్ చేయటమే. సో వన్స్ రిప్లేస్ చేసేసిన తర్వాత మనం చూసామే అనుకోండి, నాకు ఇంకా యూజర్ ఫామ్ డాట్ టీఎస్ఎక్స్లోను, ఇన్పుట్ ఫీల్డ్ డాట్ టీఎస్ఎక్స్లోను ఈ మాడ్యూల్ ఫైల్స్కి సంబంధించి ఎర్రర్స్ త్రో చేస్తుంది. నా యాప్ని నేను రీరన్ చేసినా కూడా నాకు నా ఎడ్జ్ బ్రౌజర్లో నాకు రెండర్ అయ్యే చోట్లన ఇలా ఇన్పుట్ ఫీల్డ్ మాడ్యూల్కి, యూజర్ ఫామ్ మాడ్యూల్కి రిలేటెడ్ ఎర్రర్స్ చూపెడుతుంది. సో ఈ మాడ్యూల్ ఎర్రర్స్ని రిజాల్వ్ చేయడం ఎలా అంటే, ఇప్పుడు ఈ ఎస్ఆర్సీలోకి రండి. ఎస్ఆర్సి లెవెల్లోనే అంటే లోపలన యాప్ డాట్ టీఎస్ఎక్స్ లెవెల్లో గ్లోబల్ డాట్ డి డాట్ టీఎస్ అన్న ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోండి. ఈ ఫైల్ లోపలన మీరు సింపుల్గా ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఈ మాడ్యూల్ ఫైల్స్కి రిలేటెడ్ స్క్రిప్ట్, దీన్ని సింపుల్గా అక్కడ పేస్ట్ చేయండి, సేవ్ చేయండి. సో ఇది ఇది చేస్తే ఆటోమేటిక్గా మన మాడ్యూల్ ఫైల్స్ రిలేటెడ్ ఎర్రర్స్ రిజాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ మాడ్యూల్ ఫైల్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్ చేస్తున్నామని మనం టైప్ స్క్రిప్ట్‌కి రియాక్ట్‌కి అర్థమయ్యేలా చెప్పాలి. యాస్ వి ఆర్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టైప్ స్క్రిప్ట్, రియాక్ట్‌కి అర్థమయ్యేలా చెప్పాలి. సో అది చెప్పిన తర్వాత నా అవుట్‌పుట్ చూస్తే ప్రాపర్‌గా రెండర్ అవుతుంది కదా! ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. యూజర్ నేమ్ ఇచ్చాననుకోండి, ఆహ్, వినయ్ అని ఇస్తాను. సో వినయ్ ఇచ్చిన తర్వాత అది అయింది. తర్వాత ఇక్కడ ఒక మెయిల్ ఇచ్చాం, సబ్మిట్ కొట్టాం. సో ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్‌పెక్టెడ్. ఈ వీడియోలో మనం ఏం చేసాం, ఇన్పుట్ ఫీల్డ్‌ని, టు బి వెరీ ప్రిసైజ్ రీయూజబుల్ ఇన్పుట్ ఫీల్డ్‌ని క్రియేట్ చేసాం. ఎలాగా? టైప్ స్క్రిప్ట్ యూటిలైజ్ చేసుకుని. సో మనం మన అప్కమింగ్ వీడియోస్లో రీయూజబుల్ బటన్స్ కానీ, సెర్చ్ బాక్సెస్ కానీ, సెర్చబుల్ ఇన్పుట్స్ కానీ, లేకపోతే మల్టీ సెలెక్టెడ్ డ్రాప్ డౌన్స్ కానీ, వీటన్నిటిని మనం రీయూజబుల్గా క్రియేట్ చేద్దాం విత్ బోత్ జావా స్క్రిప్ట్ యాజ్ వెల్ యాజ్ టైప్ స్క్రిప్ట్. ఇటువంటి అడ్వాన్స్డ్ రియాక్ట్ కాన్సెప్ట్స్ కోసం ఈ సిరీస్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.